హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది. సో ప్రచారంలో అభ్యర్థులంతా కూడా దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని 13వ డివిజన్లో ఉన్నాము. మనతో పాటు బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి రెడ్డవేన లావణ్య రాజు మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగా కొనసాగుతుందండి. ప్రజల స్పందన ఎలా ఉంది? మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదరించి ప్రజలందరూ చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారండి. మేము ముందుకు వెళ్ళడానికి కారణం ప్రజల ధైర్యంతోనే వెళ్తున్నాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. మేము కూడా వాళ్ళ సేవలలో నడుస్తాము. గెలిపిస్తే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 11వ తారీఖు జరిగే ఎలక్షన్లలో 13వ వార్డు నుండి ప్రజలందరూ బాగా మమ్మల్ని చాలా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. మీరు డివిజన్ లోపల ప్రచారంలోకి వెళ్తూ ఉంటారు. మీ డివిజన్ లోపల మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా చెప్పాలంటే మన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్స్ కొన్ని ఉన్నాయి. అందరు అదే చెప్తున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఇదివరకు ఉన్న పాలకులు ఎవరు సరిగా పట్టించుకోలేదు. కార్పొరేటర్ చేసిన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. ఎవరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఎవరు స్పందించలేదు అనే కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. పూర్తి స్థాయిలో తెలుసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు ఉన్న కార్పొరేషన్కి ఇచ్చే నిధులన్నీ సెంట్రల్కి సంబంధించిన నిధులే ఇస్తున్నారు. వాటిని ఇదివరకు ఉన్న ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సరిగా ఉపయోగించుకోలేదు. ఇక్కడ మమ్మల్ని కానీ ఇప్పుడు మేయర్గా బీజేపీని కానీ ఎన్నుకుంటే ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఫండ్స్ అన్నీ సెంట్రల్వే కాబట్టి పూర్తి స్థాయిలో వినియోగించుకొని మాకున్న డివిజన్ని అభివృద్ధి చేసుకోగలమని చెప్పేసి చెప్తున్నాము. సో మీరు ప్రజలకి గెలిచిన తర్వాత ఏమైనా చేస్తాను అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగిందా? ఇవే డ్రైనేజీ సమస్యలు లేదా ఏవైనా మన కుల సంఘాలకు సంబంధించిన భవనాలు, టెంపుల్స్కు సంబంధించినవి ఏవైనా కానీ మేము చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా ఇదివరకు చేసిర్రు. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు ఉన్న కరీంనగర్లో ఉన్నటువంటి కమిటీ హాల్ కానీ టోటల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ హాల్ కానీ లేదా టెంపుల్స్ కానీ అన్నిటికీ సంజయ్ అన్న గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు ఇచ్చి వాటిని కట్టించడం జరిగింది. ఇక ముందు కూడా అలాంటివి ఉన్నాయి, మా దృష్టిలో కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మా సంఘాలు ఎరకల సంఘం అనేది ఏకలవ్య సంఘం ఒకటి ఉంది. దానికి కూడా అన్నగారు మాటిచ్చారు. ఖచ్చితంగా అది చేస్తా అని చెప్పారు. ఇంకా ఏవైనా సంఘ భవనాలకు సంబంధించి ఏవి ఉన్నా కానీ అన్నగారు చేస్తా అని చెప్పారు. బండి సంజయ్ గారు ఖచ్చితంగా ఎంపీ ల్యాండ్స్ నుండి చేస్తా అని చెప్పారు. సో మీరు మొదటిసారిగా పోటీ చేస్తున్నారు కదా, మీకు ఇలా ఎన్నికల బరిలో నిలవాలి అని ఎందుకు అనిపించింది? ఏమైనా చెప్తారా? నేను గత 17 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నా. మాకు ఒక 5-6 ఎలక్షన్స్ మేము దగ్గరుండి ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ వీటన్నిటిలో మేము తిరగడం జరిగింది. మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రజలకున్న సమస్యలపైన అవగాహన ఉన్నది. ఖచ్చితంగా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో వారికి ఉన్న సమస్యలు అన్నీ మేము తీరుస్తామని చెప్పేసి మా ప్రజలకు హామీ ఇచ్చుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపిస్తారని మేము నమ్ముతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, మీ డివిజన్ ప్రజలంతా కూడా మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీ డివిజన్ ప్రజలకి మీరేం చెప్తారు? అభివృద్ధి ముఖ్యంగా చెప్పాల్సింది అభివృద్ధి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు 6 గ్యారంటీలు అన్నారు. అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేసింది లేదు. ఏది ఇస్తున్నా కానీ ఇప్పుడు ఇచ్చే వాటర్ కాంచెన్ మొదలు పెడితే బియ్యం అయినా లేకపోతే ఇప్పుడు ఇచ్చే బాత్రూమ్స్ అయినా కనీసం అట్లీస్ట్ గ్రామాలలో ఇచ్చే బాత్రూమ్స్ కూడా అవి సెంట్రల్ నుంచి వచ్చే నిధులే. అవి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అవన్నీ చెప్పుకుంటూ మేము ఏమేమి చేస్తున్నామో సీసీ రోడ్స్ కాంచెని స్మార్ట్ సిటీ నిధుల గురించి కూడా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాము. అదేవిధంగా మేము కూడా ఇంకా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేసుకోగలమని చెప్పేసి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. సో మనతో పాటు 13వ డివిజన్కి చెందిన కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు సురభి రవీందర్రావు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని. ఇక్కడ మాకు 13వ డివిజన్లో ప్రభారీగా మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి రెడ్డవేని లావణ్య గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. చదువుకున్న వ్యక్తి, యువకులు, ఇక్కడ సమస్యలు తెలిసిన వ్యక్తి. గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసిరు వారి భర్త రాజుగారు.
అలా పార్టీ గుర్తించి వారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగినది. గత 15 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ వాళ్ళ డివిజన్లో 13వ డివిజన్కు సంబంధించిన ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు అపూర్వ స్పందన లభిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారు. వారు ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి కరీంనగర్లో ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ చెప్పుకుంటే పోతే చాలా చేశారు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ ఎలా ఉన్నదో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఏమి పట్టించుకున్న పాపాన అవ్వలేదు. తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కరీంనగర్లో ఎలాంటి బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళ సొంత పనులు చేసుకోవడము, కబ్జాలు చేసుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లలో పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేపు మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. కేంద్ర మంత్రివర్యులు కన్వర్ బండి సంజయ్ గారు ఒక సాధారణ కార్యకర్తకు టికెట్ ఇచ్చి ముందు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా లావణ్య రాజు గారు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి సమస్యలు తెలిసిన వ్యక్తి, మంచి సామాజిక కార్యకర్త. ఆ నమ్మకంతో ప్రజలందరూ ఈ 13 డివిజన్ ప్రజలు తప్పనిసరి ఓటేసి గెలిపించుకుంటే మీ సమస్యలను పరిష్కారం అవుతాయని చెప్పి దాని వంతుగా మీ అందరికీ రాజు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడ్డవేణి లావణ్య గారు చాలా మంచి అమ్మాయి. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. ఆమె కార్పొరేటర్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము. చాలా మంచి అమ్మాయి. మాకు ఏ రాత్రి అయినా మాకు హెల్ప్ చేస్తుందని చాలా ఆశిస్తున్నాము. చాలా మంచివారు. మేము కోరుకున్నట్టు ఆమె రావాలని మేము బీజేపీని కోరుకుంటున్నాము. రాజు కూడా మాకు 10-18 సంవత్సరాల నుంచి చిన్న అబ్బాయి కానుంచి వెళ్ళి బీజేపీలోనే కనబడుతున్నాడు. ఎటు పోకుండా మాట్లాడుతున్నాడు. ప్రాణం ఇస్తాడు బీజేపీ అంటే. భారీ మెజార్టీతోని రెడ్డవేణి లావణ్య గారు రావాలని అందరం కోరుకుంటున్నాం. మేమందరూ కోరుకునేది కూడా ఈ లావణ్య కోసమే కోరుకుంటున్నాం. చిన్నప్పటి సంది మాకు అన్ని తెలుసు. వీళ్ళు ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది ఆ అమ్మాయి. అందుకే మేమందరం కూడా ఈమెకు సపోర్ట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మాకు కోరుకున్నది అయితే ఈమె సాధించాలని చెప్పి ఈమె కోరుకున్నది సాధించాలి. బండి సంజయ్ అయితే ఎవరికైతే టికెట్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా వెనుకకు పోలే. ఇప్పుడు కూడా ఈ లావణ్యకు టికెట్ ఇచ్చిరు కాబట్టి ఇప్పుడు కూడా లావణ్య కూడా వెనుకకు పోదు. మేము కూడా మా హృదయపూర్వకంగా అందరికీ ఓట్లు వేస్తామని అందరం కలిసి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. छोटे मतलब बचपन से हम लावण्य के साथ रहे, तो लावण्य को जिताने के वास्ते हम सामने आए। हम हमारे महल्ले में रहते, हमको लावण्य होना, कोई से भी छोटे काम को बड़े काम को सबको लावण्य मैडम होना, हमारे को लावण्य मैडम को सब जने वोट डाल के जिता लेते हम. నమస్కారం అండి. నమస్కారం. మీ డివిజన్ లోపల కార్పొరేటర్గా ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మా డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి రెడ్డవేణి లావణ్య రాజు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఏం చెప్తారు? గత 16 సంవత్సరాల నుంచి తమ్ముడు బీజేపీతోనే పార్టీలో ఉన్నాడు. పార్టీ కోసం కష్టపడుతుండు. 16 సంవత్సరాల నుంచి ఎటు వేరే పార్టీకి కూడా వెళ్ళలేదు. బీజేపీతోనే ఉంటుండు. ఇప్పుడు గెలిపించుకుంటే స్థానికంగా ఉన్న సమస్యలు తమ్మునికి చాలా తెలుసు. ఇక్కడనే పుట్టి పెరిగాడు లోకల్లో. మా డివిజన్ గురించి పూర్తి స్థాయిలో తమ్మునికి అవగాహన ఉంది. గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడే పుట్టిండు, ఇక్కడనే పెరిగాడు. అందరితో ఒక కుటుంబ సభ్యునిలాగా కలిసిమెలిసి ముందుకు వెళ్తుండు. భారీ మెజార్టీతో 13వ డివిజన్లో రెడ్డవేణి లావణ్య రాజుని గెలిపిస్తామని మాట ఇస్తున్నా. సో చూస్తున్నారు కదా, 13వ డివిజన్ ప్రజలంతా కూడా రెడ్డవేణి లావణ్య గారిని మేము అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో లావణ్య గారు ఉంటేనే మాకు అభివృద్ధి సాధ్యం అవుతుంది, మా అభివృద్ధికి ఆమె తోడ్పాటును అందిస్తారు అని చెప్పేసి ప్రజలు చెప్పడం మనం చూసుకోవచ్చు. సో లావణ్య గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 13వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.